కుండపోత కాదుల్లో డ్రమ్ముల పోతే ఊర్ల కూర్లే మునుగుతున్నాయి. ఎటు చూడు వరదే. షెర్లు కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు వంగినాయి. పెద్ద పెద్ద బ్రిడ్జిలే కొట్టుకపోయినాయి. మనతన కాదు దేశం మీది బాజుకు 10 రోజుల సంధి అటు దిక్కు జంపుతుంటే ఇటు సప్పుడే లేదు. ఈగొస్తదా ఆగొస్తదా అని ఎదురు చూడంగా ఇప్పుడు టైం వచ్చిందిలా. వచ్చుడు ఆలస్యం కావచ్చు గాని వచ్చుడైతే పక్కా. అసలు ఆనకాలం నిన్నటికెళ్లే షురువైంది తెలంగాణల. పట్నంలా రాత్రి దంచింది. రోడ్ల మీద గల్లీలల్లా ఎటు చూడు వరదే. ఆగకుండా గంట సేపు జంపింది. రామ్నగర్ ఏరియాల వరదల కారు చిక్కబడితే అండ్లుండోలను బయటకు తీసిండ్రు అక్కడి పబ్లిక్. హైదరాబాద్ లో ఈ నడమ ఇంత పెద్ద ఆనవరుడు ఇదే మొదలు. మరి ఇలా పొద్దడి సంధి మబ్బుల బట్టే ఉన్నది. ఆడాడ షిన్కులు రాలినాయి. హుస్సేన్ సాగర్ కు వరద పెరిగింది. షినుకు లేక చిన్నవైన పల్లెలను పలకరించింది. చాలా ఊర్లల్లో పెద్ద ఆనలు పడ్డాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ముట్టి ఆనలు పడుతున్నాయట. కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలల్లో పెద్ద ఆనలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. కడమ జిల్లాలలో సుత 5 రోజులు ఆనలు బగ్గనే పడతాయట. మళ్ళీ 19వ తేదీన ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో. ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చెప్పినట్టే ఆనలు జంపిని అంటే రైతులకు జర్రంత ఆసరైనట్టే. ఇక తిరుపతి కొండ మీద ఆన పడితే భక్తులకు జరంత తిప్పలైంది. ఘాట్ రోడ్డుల ప్రకృతి అందాలు గిట్ల మురిపిస్తున్నాయి.